వచ్చిన సపోజ్ ఇక్కడ మన గోడ పగలగొట్టాలంటే జేసీబీ కానీ పొక్లేన్ కానీ వచ్చి మీరు అప్పుడప్పుడు చూడండి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ కొన్ని కొన్ని గోడలు పడగొట్టేటప్పుడు ఈ జేసీబీ ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా మూతి. ఈ మూతితో ఇట్లా కొట్టి 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 బాగా కొడితే కానీ అప్పుడు ఆ గోడ పడిపోదు. కానీ 30 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఎరుకో గోడ, 200 ఎత్తు ఉన్నటువంటి 200 అడుగు ఎత్తున్నటువంటి ఎరుకో గోడ జస్ట్ ఆరాధనతో కూలిపోయినాయి. బా, అసలు ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఆరాధనలో ఉన్న శక్తి అర్థమవుతుందండి. అంత పెద్ద గోడ ఆరాధనతో ఏమైపోయింది? కూలిపోయిందండి. కూలిపోయిందా లేదా? బా, ఆరాధనలో ఉన్నటువంటి గొప్ప కృప ఎంతో గొప్పది. స్తోత్రం. అలానే పౌలు శీలలో పాటలే పాడుతున్నారు. వాళ్ళు ఏం చేయట్లేదండి, ప్రార్థన కూడా చేయట్లేదంట. వాళ్ళు పాటలు పాడుతున్నారు, పాటలు పాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. స్తుతి స్తుతి స్తుతి, పాటలు పాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. గెడలన్నీ కూడా ఏమైపోయినాయి? బద్దలైపోయినాయి. అందరి బంధకాలు ఏమైపోయినాయి? ఒక పునాది అంతా కూడా కదిలిపోయింది. భూకంపం వచ్చింది. పాటలకే భూకంపం వచ్చింది. స్తోత్రం. దేనికి వచ్చింది? పాటలకేనా? అలా అంటే వాళ్ళు పాడిన పాటలు అంత మధురంగా పాడలా, టాలెంటెడ్గా పాడలా. వాళ్ళు ఆత్మతో పాడారు. స్తోత్రం. ఆత్మతో పాడారు. వాళ్ళేం టాలెంటెడ్గా లేకపోతే గొప్ప గొప్ప మ్యూజిక్తో లేదా గొప్ప గొప్ప ఇన్స్ట్రుమెంట్స్తో పాడలా. వాళ్ళు దేంతో పాడారు? పరిశుద్ధాత్మతో పాడారు వాళ్ళు.